రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్థానికంగా ఎమ్మెల్యే మారాడు. ఇక మనకు బీఆర్ఎస్ పార్టీతో పనేముంది? ఇక ముందు మన పనులు ఏమవుతాయి? మన మాట ఎవరు వింటారు? కారులో ఉండి లాభం ఏంటి అని మెజారిటీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారట. గతంలో అధికార పార్టీ కదా అని వెనక ముందు చూసుకోకుండా అంతకుముందు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు కొందరు లీడర్లు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో కారు ఎక్కిన నేతలంతా దిగిపోవాలని డిసైడ్ అయ్యారట. సెకండరీ క్యాడర్ అంతా బ్యాక్ టు పెవిలియన్ అంటుండడంతో గులాబీ పెద్దల్లో భయం పట్టుకుందనే వార్త ఇప్పుడు గుప్పుమంటోంది. బీఆర్ఎస్ కు వలసల భయం, కాంగ్రెస్ వైపు సెకండరీ క్యాడర్ చూపు, ఒక్కొక్కరిగా పార్టీ మార్పుకి అడుగులు. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న కౌన్సిలర్లు, అధికార పార్టీతోనే పనులు సాధ్యమని వలసలు. అధికారం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యేవారు ఆ అధికారం పోగానే ఖచ్చితంగా దూరం అవుతారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం వెంటనే తెలిసి వస్తోంది. తాము ప్రయోగించిన అధికార అయస్కాంత ఇప్పుడు రివర్స్ అవుతోంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో అన్ని స్థాయిల్లో నేతలు ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారే. ముఖ్యంగా తిరుగులేని అధికారం ఉంటుందని ఎంతో కొంత వెనకేసుకోవచ్చని ఆ పార్టీలో చేరిన వారే. ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకొని ఉండడం చాలా కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండబోతున్నాయని ఇప్పటికే సిగ్నల్స్ వచ్చాయి. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఈ వలసలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆర్ఎస్కు క్యాడర్ను కాపాడుకోవడం అసలు సిసలైన సవాలుగా మారుతుంది. ఇప్పటికే మున్సిపాలిటీలో వలసల ప్రభావం కనిపిస్తోంది. పదవీ కాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్లో చేరి పదవుల్ని కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ గులాబీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను సంధిస్తున్నారు. కౌన్సిలర్ల బలాబలాల సమీకరణాలతో తేడాలు రావడంతో అవిశ్వాస ప్రక్రియ పెరుగుతోంది. దీనికి కారణం ప్రభుత్వం మారటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. వారు పార్టీకి అవసరమా కాదా అన్నది చూసుకోనే లేదు. ఇతర పార్టీలకు నేతలు ఉండకూడదన్న లక్ష్యంతోనే రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్లో చేరిన లీడర్లలో అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీ కేడరే ఉన్నారు. వీరెవరూ స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరలేదు. బీఆర్ఎస్ నేతల ఆఫర్ల వల్లే వారు చేరారు. అధికార పార్టీలో ఉంటే పదవులు వస్తాయన్న ఉద్దేశంతోనే చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతర పనుల విషయంలో అధికార పార్టీ అండ ముఖ్యం. అందువల్లే మెల్లగా కాంగ్రెస్ నేతలకు వారు దగ్గరవుతున్నారు. జనవరి నుంచే వరుసగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, తదుపరి సహకార ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో 2 సార్లు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. వారు గ్రామాల్లో పనులు కావాలంటే ప్రభుత్వ పార్టీలో చేరాలన్న సాకుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోకి అప్పట్లో వలసల పర్వం కొనసాగించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున అదే వలసల విధానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తిరిగి పెద్ద సంఖ్యలో వలసలకు తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలోకి సాగే వలసలకు అడ్డుకట్ట వేయడం బీఆర్ఎస్కు అంత సులభం కాదని కూడా అంచనా వేస్తున్నారు పెద్దలు. రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నదల్లా ఆర్థిక ప్రయోజనాలు. ఏ పార్టీలో ఉంటే ఎంత పవర్, ఎంత ఆర్థిక ప్రయోజనం అన్నదే చూసుకుంటూ ఉంటారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ముద్దు పేరు అభివృద్ధి కోసం. గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరినట్లే ఇప్పుడు కూడా అదే మాట వినిపించడానికి అవకాశం ఉంది. పోటాపోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్న హెచ్చరికలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు మారితే ఆటోమేటిక్గా సగం క్యాడర్పై మారుతుంది. అది అధికార పార్టీలోని అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఎలా చూసినా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వలసల ముప్పును చాలా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. ఆపడం కూడా కష్టమే. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి దూకుతున్నారు. బీఆర్ఎస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల్లో మళ్ళా నో కాన్ఫిడెన్స్ మోషన్ రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్, సహకార ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, ఇతర పనులు కావాలంటే అధికార పార్టీ అండ ఉండ తీరాలి. అందుకే ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరితే బెటర్ అని భావిస్తున్నారు నాయకులు.